అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. సంధ్యా థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసుని కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 4న సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ ఘటనలో నటుడు అల్లు అర్జున్ ని నిందితుడిగా చేర్చిన చిక్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కేసలాట ఘటనకు సంబంధించి తన నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో కేసు కొట్టివేయాల్సిందిగా హైకోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి ఈ నెల 4న పుష్ప 2 స్పెషల్ షో సందర్భంగా షూట్ చేసుకున్న తొక్కిలాట ఘటనకు సంబంధించి కూడా ఒక మహిళ చనిపోగా అతని కొడుకు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఘటనకు సంబంధించి స్థానిక చిక్కడపల్లి పోలీసులు అటు థియేటర్ యాజమాన్యానికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికీ కేసులో ఇటు ఓన్తో పాటు మరొక ఇద్దరిని మొత్తంగా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేస్తారు లేదన్న విషయాన్ని చిక్కడపల్లి పోలీసులు గుంపే ముంచారు. తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ కేసులో చేర్చడంతో అల్లు అర్జున్ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ తొక్కిలాట ఘటనకు సంబంధించి కూడా చిక్కటపల్లి పోలీసులు ఆ కేసులో అల్లు అర్జున్ నిందితుడిగా చేర్చడంతో కూడా కేసును కొట్టివేయాలంటూ ఇటు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి రేపు హైకోర్టు అల్లు అర్జున్ వేసిన పిటిషన్ సంబంధించి కూడా విచారణకు వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేశారు. మరికొంతమందిని నిందితులు కూడా చేస్తే వారి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇటు ప్రజా సంఘాల నుంచి వివిధ పార్టీల నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కూడా థియేటర్ 7 పార్ట్నర్లు ఉంటే అందులో ఒక పార్ట్నర్ తో పాటు మరొక 2 మేనేజర్ తో పాటు మరొక వ్యక్తిని ఇప్పటికే చిక్కడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన నేపథ్యంలో తాజాగా నటుడు అల్లు అర్జున్ కూడా ఈ ఘటనకు సంబంధించి బాధ్యత చేస్తూ ఆ కేసులో ఇన్వాల్వ్ చేయడంతో కూడా ప్రస్తుతానికి ముందస్తుగా ఈ కేసును కొట్టివేయాలని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరొక వైపు ఆ రోజు చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా థియేటర్ యజమానికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వారు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ ఘటన అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ఏంటన్నది కూడా చూడాల్సి ఉంది.